యోగా దినోత్సవం సందర్భంలో మనం సాధించినటువంటి గొప్ప విజయం గురించి తత్సంబంధమైన ఒక భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య బహుమతి యోగా. శరీర సమతుల్యతను కాపాడుతూ మనిషిలో క్రమశిక్షణను పెంపొందించే అభ్యాసం యోగా. శ్వాసపైన ధ్యాసపైన ఏకాగ్రత పెంచే సాధనం యోగా. శారీరక మానసిక ఆరోగ్య ప్రదాయిని అయిన యోగా ప్రపంచ జనాభాకు అత్యవసరమని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 10 ఏళ్ల క్రితమే ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం ఆనందం కోసం ఎంతో ప్రయోజనకరమైన యోగాని ఒక మిషన్లా ప్రచారం చేసిన ప్రధాని మోదీ విశ్వగురువుగా ప్రపంచం ప్రశంసలు అందుకున్నారు. 2025 జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరంభమై 10 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రపంచమంతా యోగా ప్రాశస్త్యం గురించి విశేష ప్రాచుర్యం పొంది 1 దశాబ్దం పూర్తయిన ప్రత్యేక సందర్భాన్ని ఒక మైలురాయిగా మలచాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించి అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు సీఎం చంద్రబాబు గారు. స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలలో ప్రధానమైనవి హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ. యోగా ద్వారా రాష్ట్రాన్ని హెల్దీ, హ్యాపీ సొసైటీగా తీర్చిదిద్దగలమనే నమ్మకంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంగా నిర్వహించాలనుకున్నారు. దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఆలోచనకు ప్రధాని మోదీ ఆమోదం లభించడంతో యోగా డే ఒక్కరోజు పండుగ కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగమయ్యేలా విజనరీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. యోగాంధ్ర 2025 పేరుతో యోగాను జీవన విధానంగా మార్చడానికి నెల రోజుల ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఇందులో భాగస్వాములను చెయ్యాలని నిర్ణయించారు. ఈ దిశగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో యోగా శిక్షకులకు ట్రైనింగ్ ఆరంభించారు. 103 పర్యాటక ప్రదేశాలలో యోగా శిబిరాలు, 26 జిల్లాలలో థెమియాటిక్ సెషన్లు నిర్వహించారు. యోగాంధ్ర 2025 విజయవంతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని భావించిన సీఎం చంద్రబాబు గారు అదే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రజల్లో చైతన్యం నింపేలా పోటీలు నిర్వహించారు. ఇంటింటా యోగా చేర్చేందుకు AI ఆధారిత మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ దిశలో సీఎం చంద్రబాబు గారి ఆలోచన ఫలించింది. యోగా ఉద్యమం ఊపందుకుంది. అంచనాలకు మించి స్పందన వచ్చింది. యోగాంధ్రలో పాల్గొంటామని 2,44,00,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,33,000 ప్రదేశాలలో 2,14,00,000 మంది పాల్గొన్నారు. 1,91,00,000 మందికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను జారీ చేశారు. గుడి, బడి, మడి, అడవి, కొండ, సముద్ర, నదీ తీర ప్రాంతాలు యోగా సాధకులతో పోటెత్తాయి. రాష్ట్ర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా యోగా మారిపోయింది. జూన్ 21 ప్రధాని మోదీ పులకించిన రోజు. సీఎం చంద్రబాబు విజన్ నిజమైన రోజు. అద్భుత ఆవిష్కరణకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. విశాఖ సాగర తీరం 3 లక్షల మంది యోగా సాధకులతో పోటెత్తింది. ఒకే శ్వాస, ఒకే భంగిమ, ఒకే లక్ష్యంతో కదిలారు. ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సాధన వేదికగా ఒక రికార్డు. 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డును సాధించి 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు. ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక విజనరీ సీఎం చంద్రబాబు గారి స్ఫూర్తితో ఉపయోగించుకున్న టెక్నాలజీ ప్రధాన పాత్ర వహించింది. ప్రతి దశలోనూ టెక్నాలజీ వాడుకుని ఖచ్చితత్వం, నియంత్రణ, పూర్తి సమన్వయంతో యోగాంధ్రని నిర్వహించారు. కోట్లాది మంది రాష్ట్రమంతా పాల్గొన్న కార్యక్రమంలో ఒక్క అపశృతి దొరలలేదు. కారణం డ్రోన్ల నిఘా. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చిన AI ఆధారిత ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడడంతో ఒక్క సమస్య రాలేదు. GPS ద్వారా రవాణా వ్యవస్థని మొత్తం ట్రాక్ చేశారు. యోగాంధ్ర కోసం QR ఆధారిత రిజిస్ట్రేషన్లు, లైవ్ డాష్ బోర్డులు, రియల్ టైం పర్యవేక్షణతో యోగాంధ్ర సూపర్ హిట్ అయ్యి రికార్డులు నెలకొల్పింది. గొప్ప దార్శనికత, సుపరిపాలన కలగలిసి యోగాంధ్ర 2025 ఘన విజయానికి మార్గం వేశాయి. సరైన నాయకత్వంతో క్రమశిక్షణగా దిగ్విజయమైన స్వచ్ఛంద ప్రజా ఉద్యమం యోగాంధ్ర 2025. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన,
సుసంపన్నమైన స్వర్ణాంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు యోగాంధ్ర దిక్సూచి. థ్యాంక్ యూ. ఇప్పుడు దయచేసి అందరూ కూర్చోవాలండి. ఒక్క 10 నిమిషాలే, ఒక్క 10 నిమిషాల తర్వాత